ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఈ మధ్య కాలంలో ప్రజలకు సంక్షేమం అనే మాటలు ఇస్తున్నాయని కొందరు అమలు చేస్తూ ఉన్నారేమో. కానీ కొన్ని దశాబ్దాల నుండి కొన్ని దశాబ్దాల నుండి ఒక జిల్లా ప్రజలను, ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చాలా గ్రామాలు ఉన్నాయనుకోండి, కానీ కొన్ని దశాబ్దాల నుండి ఒక మొత్తం జిల్లా ప్రజలను పేదరికం నుంచి బయటపడేయడం కోసం, వాళ్ళను మంచి చదువు చెప్పించడం కోసం, మంచి వైద్యం అందించడం కోసం, వాళ్ళ గుడిసెలు లేకుండా ఇల్లు కట్టించడం కోసం, ఉపాధి కల్పించడం కోసం ఒకటేమిటి, ఒక ప్రభుత్వానికి సమాంతరంగా ఏమీ ఆశించకుండా, నోట్ దిస్ వర్డ్, ఏమీ ఆశించకుండా ఎప్పుడో 1969లో స్పెయిన్ బార్సిలోనా నుంచి ఇక్కడికి వచ్చి ఒక స్వచ్ఛంద సంస్థ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్డిటి పేరుతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక సమాంతర ప్రభుత్వాన్నే నడుపుతున్నటువంటి సంస్థ అది. ఆర్డిటి వల్ల కొన్ని లక్షల మంది కడుపు నిండింది, కొన్ని లక్షల మంది చదువుకున్నారు, కొన్ని లక్షల మంది ప్రయోజనం పొందారు, ఉపాధి పొందారు. ప్రభుత్వాలు చెయ్యలేని పని చేతులెత్తేసిన పని కూడా ఆర్డిటి అనే సంస్థ చేసి చూపెట్టింది. దీనికి నేను నెక్స్ట్ మీకు చాలా ఎగ్జాంపుల్స్తో సహా వివరిస్తాను. ఇప్పుడు ఆర్డిటి గురించి, అది ఒక సమాంతర ప్రభుత్వం. ఉమ్మడి అనంతపురం జిల్లాకు సత్యసాయి గారి సేవలు, సత్యసాయి బాబా ఆ పెద్ద మనిషి, ఆ పెద్ద ఆయన, ఆ సంస్థ సేవలు, ఆర్డిటి సేవలు లేకపోయి ఉంటే ఇంకా ఎంత 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 వెనకబడి ఉండేవాళ్ళు ఆ జనం. అటువంటి ఆర్డిటికి సంబంధించి చాలా మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడు అటువంటి ఆర్డిటికి సంబంధించి నిజంగానే దాని గురించి తెలిసిన నాలాంటి వాళ్ళకు ఒక పిడుగుపడే లాంటి వార్త, ఎఫ్సిఆర్ఈ అంటే దానికి సంబంధించి ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయట్లేదంట ప్రభుత్వం. మహాఘోరం, అన్యాయం, దుర్మార్గం. లక్షల మంది పొట్టలు కొట్టినట్లే, చాలామంది జీవితాల మీద కొట్టినట్లే. ఎన్ని ఆసుపత్రులు, ఎన్ని క్రీడా సంస్థలు, అనంతపురం ఆర్డిటిలో ఎంత పెద్ద స్టేడియం, ఎన్ని వేల లక్షల మందికి ఇల్లు కట్టించారు, ఎంతమందికి చదువులు చెప్పించారు, ఎంతమందికి ఉపాధి కల్పించారు. చాలామంది దీనికి విరాళాలు ఇచ్చేవాళ్ళు. టెన్నిస్లో తోపు, ప్రపంచంలో తోపు రఫేల్ నాదల్ లాంటి మహానుభావులు కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్తో అనంతపురం జిల్లాలో ప్రజలు బాగుపడ్డారు. అదే అక్కడికి వచ్చి రఫేల్ నాదల్ కూడా టెన్నిస్ ఆడిపోయారు అనంతపురానికి వచ్చి. ఇప్పుడు అటువంటి సంస్థకు కూడా ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ రిజిస్ట్రేషన్ రెన్యువల్ చెయ్యట్లేదంట అన్న వార్త నిజంగానే పిడుగు లాంటి వార్త. ఆర్డిటి గురించి, వాళ్ళు అందించే సేవల గురించి, వాళ్ళ వల్ల ఎన్ని వేల లక్షల మంది ఇన్ని దశాబ్దాలలో ప్రయోజకులయ్యారో, ఎంతమంది సింగర్లు అయ్యారో. రోజు మీరు ఎక్కడో దగ్గర వింటూ ఉంటారు కదా మంగ్లీ అనే అమ్మాయి గురించి. అటువంటి వాళ్ళు కూడా ఆ సంస్థలో నుంచి వచ్చిన వాళ్ళే, ఆ సంస్థ సహకారంతో ఎదిగిన వాళ్ళే. అటువంటి అత్యున్నతమైనటువంటి సంస్థ అది. దానికి ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయట్లేదు ప్రభుత్వాలు అని అంటే దాన్ని ఏ విధంగా, అసలు ఆ దుర్మార్గాన్ని ఏ విధంగా డిఫైన్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు పిడుగులని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని వేల గ్రామాలకు వీళ్ళు సేవలు అందిస్తూ ఉన్నారు. ఎంత జెన్యూన్ సేవలు ఉంటాయో తెలుసా? ఇప్పటికి 56 సంవత్సరాలు మాంజుఫెరలో పెద్ద మనిషి, ఒక అత్యున్నతమైన మనిషి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ సేవలు అందించి ఇప్పుడు వాళ్ళ భార్య గారు ఏదైనా వాళ్ళ కొడుకుని అదే అనంతపురం జిల్లాకు చెందినటువంటి ఒక పేద అమ్మాయిని కూడా పెళ్లి చేసుకొని ఇక్కడే ఉండి సేవలు చేస్తూ ఉన్నారు. దానికి ఇప్పుడు ఎఫ్ఆర్సీ రెన్యువల్ చేయడం లేదంట. చాలా అన్యాయం. దీని మీద అనంతపురం జిల్లాకు చెందినటువంటి మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశారు. ఇది రాజకీయం కాదు, ఇది పార్టీలు కాదు, ఇవి మతాలు కాదు, ఇవి కులాలు కాదు, ఈ ప్రస్తావన వద్దు ఇక్కడ కానే కాదు. కానీ ఈయన రాసింది కూడా ఒక అనంతపురం జిల్లా వాసిగా కూటమి ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఆ పార్టీల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు
ఎంతమంది ఉన్నారో అంతమంది వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని సెంట్రల్ దగ్గర ప్రెజర్ తీసుకురామని చెప్పాలి. ఆర్డీటీకి అన్యాయం జరిగితే ఆయన లేఖ రాశారు. నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు విషయం ఆర్డీటీ సంస్థకు ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ రిజిస్ట్రేషన్ పునరుద్ధరించేందుకు చొరవ తీసుకోవాలి. పేదరిక నిర్మూలన, సామాజికంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, ప్రజలకు విద్య, వైద్యం తదితర రంగాల్లో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్డీటీ సేవా కార్యక్రమాలు చేపడుతుంది. బార్సిలోనాలో జన్మించి స్పానిష్ ఆర్మీలో సైనికుడిగా పనిచేసి తెలుగు గడ్డపై కాలు మోపి ఆర్డీటీ సంస్థ ద్వారా అనంతపురం జిల్లాతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లోని 6 జిల్లాల్లో ప్రజలకు సేవలు అందిస్తూ అనంత కరుణామయుడిగా పేరు పొందారు. ఈ పదం కూడా చిన్నదే. అనంత కరుణామయుడిగా పేరు పొందారు శ్రీ ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆర్డీటీ గురించి తెలియని వారుండరు. మరీ ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లా వంటి కరువు ప్రాంతంలో ఆర్డీటీ అందిస్తున్న సేవలు చిరస్మరణీయం. 1969లో ఆర్డీటీని ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు స్థాపించగా మానవత్వానికి హద్దులు లేవన్న రీతిలో ఈ సంస్థ సేవలు నిర్విరామంగా కొనసాగుతూ ఉన్నాయి. 2009లో ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు కన్ను మూశాక ఆర్డీటీ నిర్వహణను ఆయన సతీమణి అన్నే ఫెర్రర్ గారు, వారి కుమారుడు మాంచు ఫెర్రర్ గారు చూస్తున్నారు. ఆర్డీటీ అనేది మతపరమైన, రాజకీయపరమైనది కాదు. ఈ సంస్థ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంతటా దాదాపు 3500 గ్రామాల్లో గ్రామీణాభివృద్ధి పనులను, కుటుంబాల ఆదాయం పెంచే పనులు చేస్తోంది. ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన 4.5 లక్షలకు పైగా ప్రజలు సేవలు అందుకుంటున్నారు. విద్య, మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధి, సమాజ ఆరోగ్య అభివృద్ధి కోసం క్రీడలను నిర్వహిస్తోంది. జిల్లా నుండి జాతీయ, అంతర్జాతీయ స్థాయి వరకు అన్ని ప్రభుత్వ సంస్థల మన్ననను ఆర్డీటీ సంస్థ పొందింది. అనంతపురం నగర శివారులో 32 ఎకరాల విస్తీర్ణంతో 2002లో ప్రారంభించిన స్పోర్ట్స్ సెంటర్ అనంత క్రీడా గ్రామం పేరుతో క్రికెట్, హాకీ, ఫుట్బాల్, అథ్లెటిక్స్, జూడో, టెన్నిస్ తదితర క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేస్తుంది. 1433 సప్లిమెంటరీ విద్యాలయాల ద్వారా 2801 ప్రాజెక్టు గ్రామాల్లో ఆర్డీటీ విద్యను అందిస్తోంది. 1433 సప్లిమెంటరీ విద్యాలయాల ద్వారా 2801 ప్రాజెక్టు గ్రామాలంట. ఏటా ఆర్డీటీ సెట్ నిర్వహిస్తూ పేద విద్యార్థుల ఉన్నత చదువులకు తోడ్పాటునిస్తోంది. 8112 స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి మహిళల ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తోంది. దళితులు, గిరిజనులు, వెనకబడిన తరగతుల వారు, వికలాంగులకు వేల సంఖ్యలో పక్కా గృహాలను నిర్మించిచ్చింది. ఇప్పటి వరకు 84,791 ఇళ్ల నిర్మాణాలు చేపట్టింది. కరోనా సమయంలో ఎందరో పేద ప్రజలకు ఆర్డీటీ ఆయువు పోసింది. శ్రీ సత్యసాయి జిల్లాలోని బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రిలో ప్రతి సంవత్సరం 8.5 లక్షల మంది రోగులకు ఉచితంగా సేవలు అందిస్తోంది. ఆర్డీటీ సంస్థ బత్తలపల్లి, కనేకల్, కళ్యాణదుర్గంలలో ఆసుపత్రులు నిర్వహిస్తోంది. ఏటా లక్షల మంది అవుట్ పేషెంట్లు, ఇన్ పేషెంట్లకు చికిత్స అందిస్తోంది. 5.5 దశాబ్దాలుగా ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన ఆర్డీటీకి ఆపదొచ్చింది. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ మనుగడకు విదేశీ నిధులే కీలకం. ఆర్డీటీ సంస్థకు సంబంధించి నిధుల వినియోగానికి అవసరమైన ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద అనుమతులు పునరుద్ధరణను నిలిపివేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేయడంతో ఆ సంస్థ సేవలు ఒక్కొక్కటిగా నిలిచిపోయే పరిస్థితి వచ్చింది. తాజాగా పేద, ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం ఏటా ఆర్డీటీ నిర్వహిస్తున్న ఆర్డీటీ సెట్ రద్దు చేస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. దీంతో ఎంతోమంది పేద విద్యార్థుల ఉన్నత చదువుకు ఆటంకం కలుగుతోంది. అదేవిధంగా ఆర్డీటీలోని కీలకమైన ఆరోగ్యం, మహిళా సాధికారత, పర్యావరణం, పొదుపు సంఘాలు, గ్రామీణ క్రీడలు, పారా ఒలింపిక్స్, దివ్యాంగ సేవలు, ఉపాధికి ఊతమిచ్చే ట్రైనింగ్ ప్రోగ్రాం, స్కాలర్షిప్ ప్రోగ్రామ్ సేవల్లోనూ అంతరాయం కలుగుతుంది. ఇలాంటి తరుణంలో దశాబ్దాలుగా ప్రజలకు సేవ చేస్తున్న ఆర్డీటీని రక్షించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరుతున్నాను. 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీకు తెలుగు రాష్ట్రాల్లో ఆర్డీటీ అందిస్తున్న సేవలు తెలియనివి కాదని భావిస్తున్నాను. తక్షణమే ఆర్డీటీ సేవలు పునరుద్ధరించేలా ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ రిజిస్ట్రేషన్ రెన్యువల్ పునరుద్ధరణ కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని అనంతపురం జిల్లా వాసిగా విజ్ఞప్తి చేస్తున్నాను అని
అనంతపురం జిల్లావాసిగానే. అసలు ఆర్డిటి అనే సంస్థ సేవలు లేవా అనే ఊహ కూడా అసలు ఊహించలేదు అనంతపురం జిల్లా. ఈ రోజుకి జిల్లాలో ఒక పేదవాడికి ఆరోగ్యం బాగోలేదు, పెద్ద రోగం వచ్చిందంటే బత్తలపల్లి ఆర్డిటి ఆసుపత్రికి అంటారు. ఎన్ని దగ్గరలో ఆసుపత్రులు రన్ చేస్తున్నారు, ఎన్ని విద్యాలయాలు. ఒక నిరుపేదలు ఉన్న ఒక గ్రామానికి వెళ్తే అక్కడికి వెళ్తే ఆర్డిటి ఇల్లు లేకుండా ఊరుండదు. పేదలు చదువుకోలేకపోతే ఫీజులు ఆర్డిటి కడుతుంది. తిండి పెట్టింది, తిండి రోజు పౌష్టికాహారం పెట్టేది ప్రభుత్వం. డ్వాక్రా అంటారేమో, వాళ్ళు మహిళలకు అంతకు ముందే మహిళల పేరు మీద వాళ్ళు డబ్బులు ఇచ్చి ఆర్థిక సహాయం చేసి ఇప్పుడింత మళ్ళీ వాళ్ళు ఇచ్చిండేదే, మళ్ళీ వడ్డీలు కూడా లేదు. నామమాత్రంగానే అది పదం లేదేమో. అనంతపురంలో ఆర్డిటి స్టేడియం, సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు వచ్చి ఆడిపోయారు క్రికెట్. టెన్నిస్, రఫేల్ నాదల్ లాంటి వాళ్ళు వచ్చిపోయారు. స్పెయిన్ సంస్థ ఇది కూడా. రఫేల్ నాదల్ పాపం ఎన్నిసార్లు విరాళాలు ఇచ్చారో, ఎంతమంది అనంతపురం జిల్లాలో చదువుకున్నారో. ఇప్పుడు 6 జిల్లాలలో సేవలు అందిస్తుంది, 3500 గ్రామాలలో. అంత ప్రెస్టీజియస్ ఆర్టీజీఎస్ 5.5 దశాబ్దాల నుంచి నిజంగానే పిడుగు లాంటి వార్త. ఒక అనంతపురం జిల్లా వాసి ఎవ్వరూ కూడా ఈ వార్తను జీర్ణించుకోలేరు. వాళ్ళకి ఆ రెన్యువల్ పునరుద్ధరించి కూడా ఉత్తర్వులు ఇవ్వడం దుర్మార్గం, అన్యాయం. లక్షల మంది పేదల జీవితాల మీద డెఫినెట్లీ కొట్టినట్లే, వాళ్ళ కడుపుల మీద కొట్టినట్లే, పేదోడి వైద్యం మీద కొట్టినట్లే, పేదోడి విద్య మీద కొట్టినట్లే, పేదోడి ఆత్మగౌరవం మీద కొట్టినట్లే. నో డౌట్ ఇన్ దట్. దయచేసి పార్టీలకు అతీతంగా ఆర్డిటికి ఇటువంటి ఆపద వచ్చినప్పుడు అందరూ అండగా నిలబడండి. ఈ సంస్థ బ్రతికితే లక్షల మంది పేదలు బ్రతికినట్లు. ఈ సంస్థ సజీవంగా మరికొంతకాలం పాటు సేవలు అందిస్తే ఎంతోమంది లక్షల కుటుంబాల పేదల జీవితాల్లో వెలుగులు ఖచ్చితంగా నిండుతాయి. దయచేసి ప్రతి ఒక్కరూ అండగా ఉండండి.